అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఎస్కే టాక్స్. అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ గారు వెనిజులా అధ్యక్షుడైన నికోలస్ మడూరోని అతని భార్యని అక్రమంగా బంధించి చేతులకి సంకెళ్ళు వేసి అతన్ని ఫ్లైట్లో అతని దేశానికి తీసుకొచ్చి చాలా హీనంగా చూశారు. అసలుకి ఈ డొనాల్డ్ ట్రంప్ గారు ఎందుకు చేశారు అంటే తన క్రూడ్ ఆయిల్ అనేది ప్రపంచవ్యాప్తంగా అతను సప్లై చేసే విధానంలో 13% ఉందన్నమాట. కాకపోతే వెనుజులా అనేది సుమారు దీనికన్నా ఎక్కువ అబోవ్ ఉంది. అతను ప్రపంచవ్యాప్తంగా ఉంది. తనను ఇలా చేస్తే ఒక నింద అనేది గుడ్డగాల్చి మొహం మీద వేస్తే అతనికి క్రూడ్ ఆయిల్ అక్రమంగా ఆ దేశానికి వెళ్ళిపోయి ఇతనికి అనుచరుడుగా ఒకరిని పెట్టుకొని ఒక డమ్మీ క్యాండిడేట్ని పెట్టుకుని ఇంతకుముందు ఇతను గెలిచినప్పుడు ఒక డమ్మీ క్యాండిడేట్ని పెట్టినప్పుడు ఈ నికోలస్ మడురో అనే అతన్ని ఈ డమ్మీ క్యాండిడేట్ని జైల్లో పెట్టించేసి అతనుకున్న ఆస్తులన్నీ సీజ్ చేశారనమాట. ఆ కోపంతో ఇతను మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత ఏదైతే ఆ ఆయిల్ మాఫియాని ఈ 13% అలాగే వెనుజులాలో ఉన్న ఆయిల్ని మొత్తాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉండి ఇతను ఒక్కడే డబ్బులు గెయిన్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఒక డమ్మీ క్యాండిడేట్ని పెట్టి అక్కడ డ్రగ్స్ అమ్ముతున్నాడు, ఇల్లీగల్గా ఈ ట్యాంకర్స్ మొత్తంలో డ్రగ్స్ ఇల్లీగల్గా సప్లై చేస్తున్నాడని ఒక బ్లేమ్ తీసుకొచ్చేసి అతను బోర్డర్ చుట్టూతా ఇతను ఆర్మీ సైన్యాన్ని పెట్టించేసి సడన్గా వెళ్ళిపోయి అక్కడ అతను అరెస్ట్ చేసి ఇతని దేశాన్ని ఐక్యరాజ్య సమితి అనేది ఇంతకుముందు మనకు చెప్పిందనమాట. అక్రమంగా అన్యాయంగా ఒక దేశం ఇంకో దేశం మీద యుద్ధం అనేది ప్రకటించకూడదని మనకి క్లియర్గా చెప్పిందనమాట. కాకపోతే ఈ డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి మనకి ఇంతకుముందు చైనాతో ఎందుకు విభేదించడం లేదు? వాళ్ళు డ్రగ్స్ సప్లై చేస్తారు కానీ ఎందుకు చేయట్లేదు? వాళ్ళకి వీళ్ళకి అనేది సత్సంబాలు ఉన్నాయన్నమాట. కానీ రష్యా మీద కానీ వెనుజులా మీద కానీ అక్కడ రష్యా వచ్చేసేమో క్రూడ్ ఆయిల్ ఉందని లేదనుకుంటే వెనుజులా ఏమో డ్రగ్స్ ఉందని చెప్పేసి ఎందుకు వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఇదంతా చేస్తున్నారంటే దీని యొక్క పరిణామం ఏంటంటే ఇతనొక్కడే పరిపాలించాలి, ఇతనొక్కడే ప్రపంచవ్యాప్తంగా ఈ ఆయిల్ అనేది సప్లై చేయాలని అనేది ఒక క్రూరమైన అధ్వానమైన ఒక మనస్తత్వంతో ఉండి అతన్ని అక్రమంగా తీసుకొచ్చి తను బంధించాడనమాట. భవిష్యత్తులో అతను విడుదల అవుతాడు అనుకుంటే ఏమో చెప్పలేం, విడుదల కాడు అంటే అది కూడా చెప్పలేం. సో ఈ నియంత పాలన అనేది ఇకనైనా అతను మానుకోవాలి. అలాగే అతను ఏదైతే డమ్మీ క్యాండిడేట్ అక్కడ పెట్టాడో ఆ డమ్మీ క్యాండిడేట్ ద్వారా ఇతను అక్కడ పరిపాలన సాగించాలని చూస్తున్నాడు. భవిష్యత్తులో అదే ధోరణి వేరే దేశాలకి రావచ్చా అంటే రావలేదు అని చెప్పలేము. కావున ఇలాంటివి చేసే ముందు ఒకసారి ట్రంప్ గారు ఆలోచించి ఏదైనా దీని మీద శాంతియుత చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితికి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భారత్, జై హింద్.